అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. బైబిల్ ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పటికే చాలా సమయమైంది. యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన్ని వెదకండి, ఆయన సమీపమున ఉండగా ఆయన్ని వేడుకొనుడి. మనం ధ్యానించే మాట ఏంటంటే వేడుకొనుట. ఏంటంటే మనం ధ్యానించే మాట, ఆయన మీకు సమీపముగా ఉండగా ఆయనను మీరు వేడుకొనండి. వేడుకొనడం అంటే బ్రతిమలాడడం, ప్రాధేయపడడం, ప్రార్థించడం. ఏంటి వేడుకొనడం అంటే? బ్రతిమలాడాలి, ప్రాధేయపడాలి. మీరు అడుగుతుంటారు కదా మీ ఫ్రెండ్స్ని, ఏదైనా లేతే ఇంట్లో తల్లిదండ్రులను బ్రతిమలాడుతుంటారు కదా, మమ్మీ ఐస్ క్రీమ్ ఇప్పించవా, చిల్లర లేదంటే మార్చి తెస్తానులే మమ్మీ, చిల్లర లేదంటే 100 రూపాయలు ఉంది కదా ఇచ్చే, నేను చిల్లర మార్చుకొని వస్తాను మమ్మీ, ప్లీజ్ మమ్మీ ఐస్ క్రీమ్ కొనిపెట్టి మమ్మీ అని బ్రతిమలాడతారు కదండి. అలా తల్లిదండ్రులను ఎలా బ్రతిమలాడతాడో, ఫ్రెండ్స్ని అయితే ఎలా బ్రతిమలాడతారో, కన్న తల్లిని ఎలా బ్రతిమలాడతారో అలా ఆయన మన తల్లి, మన తండ్రి, మన స్నేహితుడు, మన అక్కరలు తీర్చే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన్ని వేడుకోవాలి. ఆయన సమీపమున ఉండగా ఆయన్ని మీరు వేడుకోండి. ఆయన దొరుకు కాలంలో వెతకండి. ఆరాధనలో ఆయన దొరికే కాలం ఇది. ఆయన్ని వెదకాలి. చక్కగా కన్నులు మూసి ధ్యానించి, పాడి, కొనియాడి, స్తుతించి, ఆయన వెదకి, ఆయన్ని కనుగొని, ఆయన్ని పట్టుకొని, ఆయన మనకు సమీపంగా ఉన్నాడని గ్రహించి, మన సమస్యలన్నీ ప్రాధేయపడి బ్రతిమలాడి ఆయనకి చెప్పడమే వేడుకొనుట. ఆయన సమీపముగా ఉండగా ఆయన్ని వేడుకొనుడి. చూడండి, మనం ఆరాధించే దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టుగా ఏ దేవుడు ఏ జనానికి సమీపంగా లేడు అనే మాట ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయం 7వ వాక్యం ద్వితీయోపదేశకాండం. మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? గొప్ప గొప్ప జనం ఉంది కదా భూమి మీద. ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టుగా. మనం మొరపెట్టినప్పుడల్లా సమీపంగా వచ్చే దేవుడు. చూడండి, యోబు గారు అంటారు, ఆయన నాకు సమీపముగా పోవుచుండగా నేను ఆయన కనుగొనలేకపోయినట్టాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 11వ వాక్యం. ఆయన నా సమీపమున గడిచిపోవుచుండగా, నన్ను దాటి వెళ్ళుచుండగా ఆయన నేను కనుగొనలేదు. నా చేరువన పోవుచుండగా ఆయన నాకు కనబడలేదు. ఆయన్ని పట్టుకునే దానికి వెళ్ళగా అడ్డగించేవాడు ఎవడు? చాలు, ఆయన నాకు సమీపముగా గడిచిపోవచ్చున్నాడు, నేను కనుగొనలేకపోయాను. ఇది అంత గొప్ప భక్తుడే చెప్తున్నాడు ఈ మాట. ప్రియ సహోదరులారా, దేవుడు మన సమీపముగానే ఉంటాడు. నువ్వు కనుగొనలేకపోతున్నావా? మన చేరు అని మన ప్రక్కనే వెళ్తుంటాడు. మీరు కనుగొనలేకపోతున్నారా? దైవజనుల నేసన్ గారు ప్రార్థన చేసి అలా నడుచుకుంటూ వెళ్తుంటే కొన్నిసార్లు గుర్తించలేకపోయేవాళ్ళం జనంలో. ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించి దానికి వెళ్తుంటే కొన్నిసార్లు మా మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే కనుగొనలేని పరిస్థితి. అంటే ఏదో బిజీ షెడ్యూల్, ఏదో ఆలోచన, ఏదో పరధ్యాస. చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ పరధ్యాస. ఆయన సమీపముగానే ఉన్నాడు కానీ ఆయన్ని కనుగొనలేకపోతున్నారు. ఆయన ప్రక్కనే నడిచి వెళ్తున్నాడు కానీ ఆయన్ని చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే కరెక్ట్గా దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి కనుగొనాలి,
ఆయన్ని వేడుకొనాలని ఆశ, ఆలోచన, ఆసక్తి తగ్గిపోయింది. ఆశ లేకుండా పోయింది. ఏదో వెళ్ళాం, చర్చికి ప్రార్థనకి వెళ్ళాం, వెళ్ళాలంటే వెళ్ళాం, ఆయన సమీపంగా ఉన్నాడు అనే సంగతి మర్చిపోయారు. దేవుని సన్నిధికి వెళ్తే ఆయన మన ప్రక్కనే ఉంటాడు, మనకు సమీపంగా ఉంటాడు, ప్రార్థన చేస్తే వింటాడు, స్తుతుల ధ్వనులు ఆలకిస్తాడు, ఆనందిస్తాడు అనే గ్రహింపు లేదు చాలామందికి. ఆ గ్రహింపు ఉంటే పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వస్తావు. ఏదో అయిపోయిన తర్వాత, అయిపోయే ముందు, ఆఖరిలో రావడం కాదు. అక్కడ యేసయ్య సమీపం ఉంటాడు. ఈరోజు అన్ని నా సమస్యలన్నీ ప్రభువుకు చెప్పాలి, ఆయన నేను వేడుకోవాలి, ఆయన బ్రతిమలాడుకోవాలి. చూడండి, యేసయ్య గుడ్డివాని ప్రక్కన వెళ్తుంటే ఏంటి సందడిని గ్రహించినటువంటి గుడ్డివాడు, దావీదు కుమారుడా, నజరేయుడవైన యేసు, నన్ను కరుణించయ్యా, కనికరించయ్యా, నా అంధత్వాన్ని తొలగించేదానికి నన్ను కరుణించవా, దావీదు కుమారుడా, నజరేయుడైన, ఆయనకి సమీపంగా వెళ్తున్నాడు, దాటి వెళ్తున్నాడు. ఏంటి సందడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏది ఆ చనిపోయిన వాడిని లేపిన ఆయనేనా? లాజర్ని లేపిన ఆయనేనా? ఆయనే. ఏది 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారంగా మార్చి తిని తృప్తి పొందక ఇంకా 12 కప్పలు మిగిలినాయి చూడని ఆ అద్భుతం చేసిన యేసయ్యేనా? ఆయనే బాబు. కుష్ఠరోగుల్ని బాగు చేశాడని చెప్పుకుంటున్నారే, ఆయనేనా? ఆయనే. ఇప్పుడు ఈ మార్గంలో వెళ్ళిన ఆయన నజరేయుడైన యేసే కదా? అవును, ఆయనే నజరేయుడైన యేసు. బోధకుడా, యేసయ్యా, నజరేయుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, కరుణించు, కరుణించని ప్రాధేయపడ్డాడు, బ్రతిమిలాడుతున్నాడు, ఆయన్ని వేడుకున్నాడు. చూడండి, మనకి ఏదైనా సమస్య వస్తే ఆయన బ్రతిమిలాడాలి. మనుషుల దగ్గర బ్రతిమిలాడడం కంటే కూడా దేవుని దగ్గర బ్రతిమిలాడాలి. హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి గోజాడి బ్రతిమిలాడి ప్రార్థన చేస్తుంది. నా నింద తొలగించయ్యా, నా అవమానం తొలగించయ్యా, ఈ నిందలు, ఈ అవమానాలు నేను భరించలేకపోతున్నా, తొలగించండి బాబు, ఒక్క కుమారునివ్వండి ప్రభా, ఒక్క కుమారునివ్వండి, వాడిని నీ సేవకి ఇచ్చేస్తానయ్యా, నన్ను ఈ అవమానాల్లో నుంచి విడిపించండి. ఇంట్లో వాళ్ళే అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు, నన్ను గాయపరుస్తున్నారు, నా గుండె గాయమైపోయింది, నెమ్మది లేకుండా పోతుంది. ప్రభువా, ఒక్క కుమారుని ఇవ్వయ్యా, నా అవమానం తొలగించవని మనోవ్యాకులంతో దేవుని సన్నిధిలో గోజాడి బ్రతిమిలాడి ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ఆయన్ని బ్రతిమిలాడి ప్రాధేయపడి వేడుకుంది. సర్వశక్తి కలిగిన దేవుడు ఆమె వేడుకుంటున్న ఆ సంగతిని గమనించి ఆమె అవసరాన్ని తీర్చాడు, చక్కటి కుమారుని ఇచ్చాడు. గుడ్డివాడు దేవుణ్ణి వేడుకున్నాడు, ప్రాధేయపడ్డాడు, బ్రతిమిలాడాడు. యేసయ్య అంత దూరంగా వెళ్ళిన యేసయ్య మరలా వెనక్కి తిరిగి వచ్చి వాడి కన్నులను ముట్టి స్వస్థపరిచాడు. వాడి అంధత్వాన్ని, చీకటిని తొలగించి వెలుగుతో నింపాడు. గుడ్డితనాన్ని తొలగించి వాడి నేత్రాల్ని వెలిగించాడు. బాహ్యంగా కనబడే కన్నులను తెరిచాడు. యాకోబు బ్రతిమిలాడుతున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను ఆశీర్వదించు. బ్రతిమిలాడుతున్నాడు, వేడుకుంటున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనివ్వనయ్యా. ఒరే, తెల్లారిపోతుందిరా, వదులురా బాబు, నేను వెళ్ళిపోను. లేదు, నాకు ఆశీర్వాదం లేదు బాబు. ఏంటి నీకు కావాల్సిన ఆశీర్వాదం ఏంటి? దాసాదాసీలు, భార్య, పిల్లలు, సమృద్ధి, డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి కదా, ఇంకేం ఆశీర్వాదం? నా అన్నయ్యతో నాకు సమాధానం లేదు బాబు, నా వ్యక్తిగత జీవితంలో సమాధానం లేదు, కుటుంబస్తులతో నాకు సమాధానం లేదు, నన్ను ఆశీర్వదించి సమాధానంతో నింపవాని బ్రతిమిలాడి ఆయన్ని వేడుకున్నప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన్ని ఆశీర్వదించినట్టుగా బైబిల్లో రాయబడి. ఏదో ఒకసారి ప్రార్థన చేసి అయిపోయింది, ఇక ప్రభు ఆశీర్వదించలే, ఏదో వెళ్ళాలంటే వెళ్ళాలి, చర్చికి వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమైనా అనుకుంటారేమో అని కాదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బ్రతిమలాడాలి. ఇందాక అందుకని నేను ఎక్కువసేపు ప్రార్థన చేయించింది. మీకు ఏ సమస్య ఉంటే
దాని నుంచి విడుదల పొందాలని ఎక్కువసేపు నేను ప్రార్థన చేయించాను ఇందాక. ఎందుకంటే మనుషులను అడిగి నీవు అలిసిపోయి ఉండొచ్చు, ఆత్మీయులకి నీ సమస్యలు చెప్పి అలిసిపోయి ఉండొచ్చు. ప్రభువుకి చెప్పండి, ప్రభువును వేడుకోండి, దేవుని సన్నిధిలో బ్రతిమలాడండి. ఎంతమంది దేవుని సన్నిధిలో బ్రతిమలాడి ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో ఆయన్ని ప్రాధేయపడుతున్నారు, ఆయన పాదాలు పట్టుకొని? ఈ నిందలు తొలగించయ్యా, ఈ అవమానాలు తొలగించయ్యా, చక్కటి పిల్లల్ని ఇవ్వండి అయ్యా, అంధత్వాన్ని తొలగించండి అయ్యా. ఎంతమంది దేవుని బ్రతిమలాడుతున్నారు? నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడంటే ఆయన నా సమీపమున వెళ్తున్నాడు, నా సమీపమున నన్ను దాటి వెళ్తున్నాడు, ఆయన నా ప్రక్కనే వెళ్తున్నాడు. నేను కనుగొనలేదు. కారణం ఏంటంటే నా బాధలు, నాకు వచ్చిన సమస్యలు, నాకు వచ్చిన నిందలు, అవమానాలు, అనారోగ్య పరిస్థితి, కన్న పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, సంపదలన్నీ పోయాయి, సమాధానం పోయింది, అన్నీ పోగొట్టుకున్నా. ఇప్పుడు దేవుడు నా ప్రక్కన వెళ్తుంటే కూడా నేను కనుగొనలేని స్థితి. కారణం ఏంటంటే నా సమస్యలు నా తలకు పైగా పొర్లుతున్నాయి. ఆ సమస్యలని పొంగి పొర్లినట్టుగా నాకు దేవుని కనపడకుండా చేసే నా సమస్యలు. మీ సమస్యలు మిమ్మల్ని అధిగమించినప్పుడు మీ ప్రక్కన ఎవరున్నారో అర్థం కాదు. కొంతమంది ఏదో ఆలోచనలు ఉంటారు, చాలా స్పీడ్తో వెహికల్స్ వస్తుంటాయండి, వీళ్ళు ఎవరిని పట్టించుకోకుండా రోడ్డు దాటుతూ ఉంటారు. ఏదో ఆలోచనలు ఉంటారు. బ్రదరు నిన్నే అని చెప్తే ఏదో ఆలోచన, అయ్యా పాస్ గారు పిలుస్తుంటారు, అలాగా అని అప్పుడు పలుకుతుంటారు. కొంతమంది ఏదో ధ్యాస, ఏదో ఆలోచన. కానీ దేవుడు ఎప్పుడు మనకు సమీపముగానే ఉంటాడు. ఆయన ఎక్కడున్నాడు? యేసయ్య మన ప్రక్కనే ఉన్నాడు. చప్పట్లు కొడదామా? గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యని మహింపరచండి. మహిమను విడిచి మన ప్రక్కకి మన దగ్గరికి దిగి వచ్చిన దేవునికి చప్పట్లు కొడుతూ మరొక్కసారి, పరలోకాన్ని విడిచి ప్రభు మన మధ్యలోనికి దిగి వచ్చాడు, మనకు సమీపముగా ఉన్నాడు. సర్వఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక, ఆయనకే స్తుతి కలుగునుగాక, ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆయన్ని వేడుకోవాలి. ఆయన్ని వేడుకుంటే ఆయన మన జీవితంలో కలుగజేసేటువంటి ఆశీర్వాదాలు, మేలులు ఎలా ఉంటాయి కొన్ని విషయాలు చెప్తాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. తానును తన స్నేహితులను బబులోను దేశంలో ఉన్న జ్ఞానులతో కూడా నశించకుండా ఉండునట్లు కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడి. దేవుని కరుణా కటాక్షములు పొందుకునే దానికి దేవుణ్ణి ఏం చేయాలా? వేడుకోవాలి. కరుణా కటాక్షము గల యేసయ్య నన్ను విస్తరింపజేయు మహనీయా, కరుణా కటాక్షము గల యేసయ్య. దివ్య సుందరమా, దివ్య సుందరమా, దయకు నిలయమా, దివిలో కాంతి తేజమా, పరిమళ నామమా, ప్రేమకు నిలయమా, పరిశుద్ధ స్తుతి గానమా, కరుణా కటాక్షము గల యేసయ్య నన్ను విస్తరింపజేయు, కరుణా కటాక్షము గల యేసయ్య నన్ను విస్తరింపజేయు. మన దేవుడు కటాక్షము గల దేవుడు, జాలి గల దేవుడు, కరుణ చూపే దేవుడు. ఆయన వేడుకుందాం రండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జ్ఞానులతో పాటు మనం నశించిపోకుండా ఉండునట్లుగా కళ యొక్క
మర్మ విషయమై పరలోకమందున్న దేవుని కటాక్షం పొందినట్లుగా వేడుకుందాం. స్నేహితులారా రండి. నెబుకద్నెజర్ అనే ఒక రాజు బబులోను దేశాన్ని పాలిస్తున్నాడు. ఆయన పాలించుచున్న ఆ సంవత్సరాల్లో ఆయనకి ఒక కళ వచ్చింది. కళలు ఎందుకు వస్తాయి తెలుసండి? విస్తారమైనటువంటి ఆలోచనల వలన, విస్తారమైనటువంటి ఓవర్ థింకింగ్స్ వలన కళలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఈ రాజుగారికి కూడా కళ అందరికీ వస్తాయి కళలు వచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి. అందరికీ వస్తాయి, రాకుండా ఎందుకుంటాయి? పిచ్చి పిచ్చి కళలు వస్తుంటాయి, మంచి కళలు వస్తుంటాయి, అనవసరమైన కళలు వస్తుంటాయి. కుక్కలు తరుముతున్నట్టుగా కళలు వస్తాయి కొంతమందికి. రాత్రిలో కుక్కలు తరుముకుంటున్నాయండి పాస్టర్ గారు అని చెప్తారు. కొంతమందికి మెడకు పాములు చుట్టుకుంటున్నాయని చెప్తారు. ఇంకా కొంతమందికి వచ్చే కళలు విచిత్రంగా విడ్డూరంగా ఉంటాయి. పాస్టర్ గారు యాప చెట్టు వచ్చిందండి, దానికేమో యాపిల్ కాయలు కాసేయండి అంటారు. కళలో యాప చెట్టు వచ్చిందండి, యాప చెట్టుకి ఏం కాయలు కాసాయి? యాపిల్స్ అంట. అంటే ప్రాస కోసం వాడుతున్నామా లేదా దేనికోసం? లేదు పాస్టర్ గారు, యాప చెట్టే కానీ యాపిల్ కాయలు అని అంటారు. దీని భావం ఏంటో చెప్పండి పాస్టర్ గారు అంటే, ఓ రోజు ప్రార్థన చేసుకొని చెప్తాను పోమని చెప్తుంటా. నేను ఏం చేయను, మరలా వస్తారు. ఏంటి పాస్టర్ గారు దాని అర్థం ఏంటంటే, నీ జీవితం చేదే కానీ దేవుడు దాన్ని మధురంగా మారుస్తారంటే, ఓ అలాగా అని సంతోషంగా వెళ్తుంటారు కొంతమంది. చాలామంది చాలా కళలు కంటూ ఉంటారు. అలాగే నెబుకద్నెజర్ రాజు కూడా ఒక కళగని కలవరంతో నిండిపోయాడు. తెల్లారిసరి కొంతమంది కళలు మర్చిపోతుంటారు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అప్పుడు గుర్తొస్తుంటుంది. రాత్రి కళ వచ్చిందండి, మర్చిపోయానండి, అది గుర్తు రావట్లేదండి, అసలు కన్నుల ముందే మెదులుతుందండి అని చెప్తుంటారు. ఆ రాజుగారికి కూడా కళ వచ్చింది, కానీ ఆ కళ ఆయన్ని కలవరపరిచింది. వెంటనే ఆ దేశంలో ఉన్న జ్ఞానుల్ని, శకునగాండ్రని, మాంత్రికులని, గారడి విద్య గలవారిని అందరినీ పిలిచాడు. జ్ఞానులందరినీ, ఆ దేశంలో ఉన్న ప్రముఖుల్ని, జ్ఞానులందరినీ పిలిచాడు. ఒరేయ్, నాకు కళ వచ్చింది, ఆ కళ భావం ఏంటో మీరు తెలియచేయాలని అడిగాడు. అప్పుడు వాళ్ళ జ్ఞానుల్లో ఒకడంటాడు, రాజు చిరంజీవగునుగాక, రాజా నీకు వచ్చిన కళ ఏంటో చెప్పండి, దాని భావం చెప్తామంటే, నాకు వచ్చిన కళ చెప్పాలా మీకున్న జ్ఞానం ఏంటో? ఇంకా ఇదిగో నా కళ మర్చిపోయా, కళ చెప్పాలి, కళ భావము, ఇది అసాధ్యం రాజుగారు, ఇది అసాధ్యం, అసంభవం అంటే రాజు అన్నాడు, నాకు వచ్చిన కళ భావం చెప్పాలి, లేని ఎడల మిమ్మల్ని నేను సంహరిస్తాను, మీ ఇల్లు మీకు పెంట కుప్పలుగా మార్చబడతాయి, మీ ఇల్లు పాడు దిబ్బలుగా మార్చబడతాయి, పెంట కుప్పలుగా రాజా ఇది అసంభవం, దేవదూతలు తప్ప ఎవడు నీకు వచ్చిన కళకి కళ చెప్పలేరు, కళ భావం చెప్పలేరు, ఇది అసంభవం రాజు. నోరు ఎక్కువైతుంది ఏంట్రా? నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి, కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి, అంతే. దేవదూతలు దిగి వస్తే తప్ప దేవతల నివాసం మనుషులతో ఉంటుందా? శరీరుల మధ్యలో దేవతలు ఉంటారా? దేవదూతలు ఉంటారా? అయ్యా దేవదూతలు తప్ప ఇంకెవడు చెప్పలేడయ్యా, ఇది అసంభవం, అసాధారణం, చెప్పలేం, మా వల్ల కాదు బాబు అంటే రాజు కోపం వచ్చి వెంటనే ఆజ్ఞ చేశాడు, ఇదిగో ఈ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ సంహరించండి అని చెప్పాడు. వెంటనే రాజు దగ్గర ఉన్న సైనికులు బయలుదేరేశారు. ఇక జ్ఞానులు చంపేదానికి బయలుదేరారు. ఆ సంగతి దానియేలుకి తెలిసింది. వెంటనే దానియేలు బ్రతిమలాడి, బాబు ఒక్కరోజు సమయం ఇవ్వండి. రాజుగారు ఇంత ఆవేశంతో ఉంటే ఎలా, ఇంత క్రోధంతో ఉంటే ఎలా? ఒక్క అవకాశం ఇవ్వండి, నాకు ఒక్కరోజు అవకాశం ఇవ్వండి, రాజుగారికి వచ్చిన కళ ఏంటో, కళ భావం ఏంటో నేను చెప్తాను, ఒక్క అవకాశం ఇవ్వండి అని మొత్తం మీదకి బ్రతిమలాడాడు. ఆ సంగతి రాజుగారికి తెలిసింది. ఒక్కరోజు సమయం ఇచ్చారు. వెంటనే దానియేలు ఏం చేశారో తెలుసా? తన స్నేహితులను పిలిచి, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా, ఎవరిని పిలిచాడండి?
తన స్నేహితులను పిలిచి పరలోకమందున దేవుని కటాక్షం పొందినట్లుగా మనం ఆయన్ని వేడుకొందాం రండి. వెంటనే దానియేలు స్నేహితులు ఆయన మాట విని ఆ రాత్రి ప్రార్థనలో ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతా, మీకు ఏమైనా సమస్య వస్తే నీ కోసం ప్రార్థించే స్నేహితులు ఉన్నారా? తాగేదానికి, తినేదానికి, తిరిగేదానికి పరుగులు ఎత్తుకుంటూ వస్తారు స్నేహితులు. ప్రార్థించే స్నేహితుడు ఒక్కడైనా ఉన్నాడో ఆలోచించుకోండి. నాకు పలానా సమస్య వచ్చిందిరా, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అంటే పరిగెత్తుకుంటూ వచ్చే స్నేహితుడు ఎవడైనా ఉన్నాడా ఆలోచించుకోండి ఒకసారి. అదే విహారయాత్రకి వెళ్తుంటే వెళ్దాం, పరిగెడదాం, ఎక్కడికి? పలానా చోటుకి. ఆ ఊరు వెళ్దామా, ఈ ఊరు వెళ్దామా, అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, విందు చేసుకుందామా? మందు ఒకటే లేదు, విందు మాత్రం ఉంటుంది అందరికీ. మందు తాగితే ఏమైద్దో మళ్ళీ పాస్టర్ గారు తెలిస్తే ఆయన ఇంకా ఎన్ని చెప్తాడో మాకు వాక్యంలో. విందు చేసుకుందామా, అటు వెళ్దామా, ఇటు వెళ్దామంటే పరిగెత్తే స్నేహితులు ఉన్నారు. ప్రార్థించే స్నేహితుడు ఒక్కడైనా ఉన్నాడా? ఒకసారి ఆలోచించుకోండి. నేను ప్రేయర్ బ్యాండ్ అని చెప్పిన వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాను. కొంతమంది వచ్చి చక్కగా ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది గోళ్ళు గిల్లుకుంటూ ఇంటి దగ్గరే కూర్చున్నారు, కొంతమంది పలానా తేదీలో వచ్చి మీరు ప్రార్థన చేయండి చక్కగా వచ్చి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. నాకు సమస్య వచ్చినప్పుడు సంఘంతో పంచుకునే దానికి కొంతమంది ఉన్నారు. అక్క పలానా సమస్య ఉంది ప్రార్థన చేయండి, అనయ్య పలానా సమస్య ఉంది మీరు ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థించే పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, కన్నీళ్లు పెట్టుకొని నా కోసం ప్రార్థించే స్నేహితులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయండి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసిన ఏమైనా కుమారులు ఉన్నారు, ఏమైనా కుమార్తెలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఏడ్చి ఏడ్చి వాళ్ళు ప్రార్థన చేస్తున్న గుండెలు తరుక్కుపోయాయి. ఏడ్చి ప్రార్థన చేసిన పిల్లలు ఉన్నారు. కన్నీళ్లు విడిచి ప్రార్థించిన పిల్లలు ఉన్నారు. మీకు ఒక్కరైనా ఉన్నారా? సమస్య అధిగమించింది, నీ ఒక్కడి ప్రార్థన ఇబ్బంది అయిద్దని నలుగురు కలిసి ప్రార్థన చేయాలి. ఇందాక ఎందుకు ప్రార్థన చేయించంటే సంఘ ప్రార్థన దేవుడు వింటాడని. ఒక్కోసారి నీ వ్యక్తిగత ప్రార్థన నువ్వు ఒక్కడి ప్రార్థన చేస్తుంటే ఆ సమస్యకు విడుదల లేని స్థితి ఉండవచ్చు. అందుకని సంఘంతో కలిసి మనం ప్రార్థన చేస్తే దేవుని సింహాసనం కదిలించబడుతుంది, పరలోకం కదిలించబడుతుంది. సంఘ ప్రార్థనకి సింహాసనం కదిలించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. సింహాసనం మందు ఆసీనుడైన దేవుడు ఒక్కసారి చలించిపోతాడు. నా పిల్లలు సంఘంగా సమాజంగా కూడి ప్రార్థన చేస్తున్నారని బ్రతిమిలాడుకోవాలి. ప్రార్థించే స్నేహితులను సంపాదించుకోండి. తమాషాలు పడేవాళ్ళు, ఊసులు చెప్పుకునే వాళ్ళు, వ్యవహారాలు మాట్లాడే వాళ్ళు కాదు. కొంతమందికి ఊరికే వ్యవహారాలు కావాలా, ఫోన్లో వ్యవహారాలు చెప్తానే ఉంటారు. ఇక జాగ్రత్త. కొంతమందికి ఊరికే ఊసులు చెప్పేవాళ్ళు కావాలా, కొంతమందికి ఊరికే పొగడాలా. నేను ఎవరిని పొగడను, ఎవరితో నేను పొగిడించుకోను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అంత పొగడతలు మనకెందుకు? మన సన్మానానికి యోగ్యుడు ఒక్కడే ఆయన ప్రభు అయినా ఆయన్నే మనం సన్మానించాలి, ఆయన్ని ఘనపరచాలి. భయభక్తులు కలిగి నీతిమంతులు ఉంటే వాళ్ళని సన్మానించండి, ఘనపరచండి, తప్పేం కాదు. కానీ పొగుడుతుంటారు, ముందు పొగుడుతారు, వెనక గోతులు తీస్తుంటారు. ఉంటారు అలాంటి గుంట నక్కలు. అవన్నీ అవి గుంట నక్కలని తెలుసుకోవాలి. ముందేమో ఏం బాడేవన్నా, ఏం వాక్యం చెప్పాను అసలు నీ తర్వాత అనిపోయి అటు ముందుకెళ్ళిన తర్వాత ఆడొట్టి దుర్మార్గుడు, దరిద్రుడు అని అందరు చెప్పి చెడగొడుతుంటాడు అనమాట. ఇట్లాంటి గుంట నక్కలు ఉంటాయి కొన్ని. తోకలు కట్ చేస్తాడు దేవుడు, లేకపోతే తోకలకే నిప్పు పెడతాడు. ఆయన ఏం తక్కువడు కాదు. కొన్ని గుంట నక్కలు ఉంటాయంట, ముందు బాగుంటాయి, వెనక గోతులు తీస్తుంటాయి. ఎవడు తీసుకున్న గోతులో, అందుకని గోతులు ఎక్కువ తీయొద్దండి. గోతులు ఉంటే పూడ్చి వాటిని సమభూమిగా చేయండి.
ముందు ఒక మాట మాట్లాడి వెనక గోతులు తీసి నొసళ్ళతో వెక్కిరించి అది ఇది అని చెప్పారనుకోండి, ఎవడు దోవుకున్న గోతులో వాడే పడతాడు. యవాళ్ళు చెప్పుకునే వాళ్ళు, ఊసులు చెప్పుకునే వాళ్ళు, ప్రార్థించే స్నేహితుడు ఒక్కడైనా ఉన్నాడని ఆలోచించుకోసారి. దానియేలు అడిగిన వెంటనే తన స్నేహితులు ముగ్గురు వచ్చేసారు. రండి బ్రతిలాడదాం. ఎంత బ్రతిలాడింటారు, ఎంత ప్రాధేయపడింటారు ప్రభుని. ప్రభువా, మేము కూడా నశించిపోతామయ్యా జ్ఞానులతో పాటు. ఒక్కసారి ఆ మూర్ఖుడికి వచ్చిన కళ ఏంటో, రాజుగారికి వచ్చిన కళ ఏంటో, ఆ కళని, కళ భావాన్ని చెప్పండి ప్రభా అని బ్రతిమిలాడి, దైవ కటాక్షం కోసం బ్రతిమిలాడినప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆ కళ మర్మాన్ని దానియేలుకు తెలియపరచాడంట. చప్పట్లు కొడదామా? 19వ వాక్యం చదవమా ఒకసారి. 2వ అధ్యాయం 19వ వాక్యం. అంతటా రాత్రి యందు దర్శనమందు ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. దానియేలుకి ఎందుకు బయలుపరచబడింది? జ్ఞానులతో పాటు మనం అందరం కూడా చనిపోతాం. ఇంక జ్ఞానం అనేవాడే ఉన్నాడు ఈ భూమి మీద. జ్ఞానులు లేకపోతే ఎలా? దేవుని బిడ్డలు లేకపోతే ఎలా? పరలోక జ్ఞానాన్ని సంపాదించుకున్న దేవుని బిడ్డల్ని కూడా చంపేస్తే ఎలా? రక్తపాతం మనం చూడకూడదు, మరణం ఉండకూడదు ఈ దేశంలో, ఈ రాజ్యంలో. జ్ఞానులు సంహరించబడకూడదు, అందరూ బాగుండాలి, అందరూ కాపాడబడాలని ఆశ దానియేలులో ఉంది కనుక ఆ మర్మాన్ని దానియేలుకే దేవుడు తెలియజేశాడు. ఇతరుల క్షేమం ఎవడు కోరుతాడో వాళ్ళకే దేవుడు మర్మాలు బయలుపరుస్తాడు. వాళ్ళు దేనికోసం వేడుకున్నారో దాన్ని దేవుడు వారికి తెలియజేస్తాడు, బయలుపరుస్తాడు. దేవుని కటాక్షం పొందుకోవాలని వేడుకోండి, దేవుని మహా కనికరం పొందుకోవాలని వేడుకోండి. జటిలమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేదానికే ప్రభువుని వేడుకోండి. దేవుని అనుగ్రహం కోసం వేడుకోండి, దైవ కటాక్షం కోసం ప్రభుని బ్రతిమిలాడండి. దానియేలు బ్రతిమిలాడాడు. దేవా యెహోవా, నీకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదా, ఇది నీకే సాధ్యం. ఆ రాజుకు వచ్చిన కళ ఏంటో చెప్పండి బాబు, తెల్లారిలోపుగా మాకు సమాధానం చెప్పండి అని దానియేలు తన స్నేహితులు కోజాడి ప్రార్థించారు. దేవుని సన్నిధిలో ప్రాధేయపడి ప్రభువును వేడుకుంటే దానియేలుకి దేవుడు ఆ మర్మాన్ని తెలియజేశాడు. అంటేనే రాజు సముఖంలో నిలబడ్డాడు. రాజా, నీకు వచ్చిన కళ ఏంటో, నీకు వచ్చిన ఆ కళ ఏంటో, కళ భావం ఏంటో నేను తెలియజేస్తాను. పరలోకమందున్న దేవుడు అది నాకు బయలుపరిచాడు. రాజు చిరంజీవి అగునుగాక, రాజు చిరకాలం జీవించునుగాక. నీ కళ ఏంటో, కళ భావం ఏంటో నేను చెప్తా. సరే తెలియపరచు. రాజుగారికి వచ్చిన కళని, దాని భావాన్ని తెలియజేస్తుంటే రాజుగారి మనసులో ఉన్న కలవరం అంతా తొలగిపోయింది. చప్పలు కొడదాం గట్టిగా. ఆయన మనస్సు ప్రశాంతంగా ఉంది. ఇది సత్యం, ఇది వాస్తవం అని గ్రహించాడు ఒక రాజు. ప్రియ సహోదరులారా, నీ ప్రాణానికి ముప్పు ఉందా? ఏదైనా సమస్య ద్వారా మరణం వేదన నిన్ను వెంటాడుతుందా? కుటుంబంలో మరణ వేదనలు వెంటాడుతున్నాయా? మరణం నిన్ను పట్టి పీడిస్తుందా? దానికి పరిష్కారం, దానికి విడుదల దేవుని యొద్ద నుండి దొరుకుతుందన్న సంగతి గ్రహించి ఆయన్ని వేడుకోనండి. సర్వశక్తి కలిగిన దేవుడు మరణ వేదనలన్నీ తొలగించి ఏం చేస్తాడండి? చెప్పాలి గట్టిగా. మరణ వేదనను తొలగించి ఆయన జీవము చేత నింపుతాడు. మరణ పాత్రులుగా ఉన్న వాళ్ళని జీవంతో నింపేదానికే యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చి ఆయన జీవము చేత మనల్ని నింపేదానికి ఆయన మరణించి మన కోసం తిరిగి లేచిన సజీవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దైవ కనికరం పొందుకోవాలని నువ్వు దేవుణ్ణి వేడుకో, దైవ కటాక్షం పొందుకోవాలని దేవుణ్ణి వేడుకో. అయ్యా, నాకు ఒకే ఒక కుమారుడయ్యా, నీ కటాక్షం నా మీద ఉంచు, వాడిని బాగు చేయండి అని ఒక తండ్రి యేసు ప్రభువుని అడిగినట్టుగా లూకాసు వార్తలో రాయబడి ఉంటుంది. చదువుతారు ఒకసారి. లూకాసు వార్త 9వ అధ్యాయం 38వ వాక్యం చదవండి.
9వ అధ్యాయం 38వ వాక్యం. బోధకుడా, నా కుమారుణ్ణి కటాక్షించమని నిన్ను వేడుకొనుచున్నాను, వాడు నాకు ఒక్కడే కుమారుడు. ఒక దురాత్మ, ఒక దయ్యం వాడిని పట్టును. వాడిని ఒక దయ్యం పట్టినప్పుడల్లా వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారునట్లుగా అది వాడిని విలవిలలాడించును. ఒక దురాత్మ వాడిని పట్టి పీడిస్తుందయ్యా. వాడిని పట్టినప్పుడల్లా వాడిని విలవిలలాడిస్తుంది. వాడు కేకలు వేస్తాడు, నొరగలు కక్కుతాడు. మూర్ఛల వ్యాధి, మూర్ఛల దయ్యం వాడిని పట్టింది బాబు. నీ కటాక్షం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జన సమూహములలో ఆయనకు ఎదురుగా వచ్చి, ఇదిగో బోధకుడా, నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకుంటున్నా. జన సమూహాలు ఉన్నారు, ఏం పట్టించుకోలేదు. యేసు ప్రభుతో ఏం మాట్లాడితే సమూహం ఏమనుకుంటారు, ఏం పట్టించుకోలేదు. బోధకుడా, నిన్ను బ్రతిమిలాడుతున్నా, నిన్ను వేడుకుంటున్నా, ప్రాధేయపడుతున్నా, నాకొక్కడే కుమారుడు, వాణ్ణి నీవు కటాక్షించవా? ప్రైజ్ ద లార్డ్. నా కుమారుని కటాక్షించి వాడిని బాగు చేయండి అని అడిగాడు. కల భావాన్ని తెలియపరచమని వేడుకున్నారు. కటాక్షం పొందినట్లుగా వేడుకొని ఆ కళ భావం ఏంటో దేవుని దగ్గర పొందుకొని రాజుగారికి తెలియచేశారు. జ్ఞానులందరూ కాపాడబడ్డారు. యూదులైన జ్ఞానులు కాపాడబడ్డారు. ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరూ, అన్యుల్లో కూడా జ్ఞానులు ఉన్నారు కదా, వాళ్ళు కాపాడబడ్డారు. దేవుణ్ణి ఆరాధించిన దేవుని బిడ్డలైన జ్ఞానులు కాపాడబడ్డారు. ఇప్పుడు ఒక తండ్రి వచ్చి, నాకొక్కడే ఒక కుమారుడు, ఇది నా ఇంటి సమస్య. అది దేశంలో జ్ఞానులకు వచ్చిన సమస్య, ఇది ఇంట్లో ఉన్న ఆయనకు వచ్చిన సమస్య. తన కుమారునికి పట్టిన బలహీనత. ఒకే ఒక కుమారుడు, వాడిని బాగు చేయండి, నీ కటాక్షం వాడి మీద ఉంచండి ప్రభువా. వాడిని పట్టిన దయ్యం వాడిని విలవిలలాడించినప్పుడు మేము చూడలేకపోతున్నాం. అప్పుడప్పుడు అది వాడిని నీళ్ళలో పడేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఒకే ఒక కుమారుడయ్యా, ఒకే ఒక కుమార్తె అయ్యా, నీ కటాక్షం వాళ్ళ మీద నుంచి వాళ్ళని బాగు చేయండి బాబు. 2 కుమారులయ్యా, వారిని ఆశీర్వదించు. 2 కుమార్తెలు బాబు, ఆశీర్వదించు. కుమార్తెలు పుట్టారని ఏడు మొహం పెట్టుకొని తిరగబాకండి. కొంతమందిని మనం చూడలేం. ఆడపిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులని, ఆడపిల్లలు పుడితే చూడలేం. మీరేం భయపడద్దండి. మీ పిల్లల్ని దేవుడు చంకనెత్తుకొని కాపాడబోతున్నాడు, వారిని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడిచ్చిన పిల్లలు ఎవరైతే ఏంటి, ఒక కుమార్తెనా, 2 కుమార్తెలా, వాళ్ళకి వివాహం జరగలేదా? ప్రభువా మీరు సహాయం చేయండి, నీ చేతికి అప్పగిస్తున్నా, మీరే వారి పట్ల కార్యాలు చేయండి, కటాక్షం చూపండి. దేవుని చేతికి అప్పగించినట్టుగా అప్పగించి మరలా నీ చిత్తం, నీ ఆలోచనలు నెరవేరుస్తున్నావు అనుకో, దైవ చిత్తం ఎలా జరుగుతుంది? ప్రార్థన చేసానయ్యా, దేవుని చేతికి అప్పగించానయ్యా, ఇంకా ఆయనే చూసుకుంటాడు బాబా అని ఆలోచన లేదు కొంతమందికి. తల్లికి 4 కుమార్తెలండి. ఆమె చెప్పింది నాతో, అయ్యా వీళ్ళ నాన్నగారు వీళ్ళు చిన్న వయసులో ఉండగానే చనిపోయాడయ్యా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా పిల్లలకు తండ్రి ప్రభువైన యేసయ్యే. అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. ఒక ఆమె టీచరు, ఒక ఆమె నర్సు, ఒక ఆమె ఏమో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పెద్ద ఆఫీసరు. అందరికి జాబ్సే, అందరికి వివాహాలు జరిగాయి, అందరికి పిల్లలు. వాళ్ళ వివాహ విషయాలు కూడా ఏ రోజు ఆ తల్లి కలవరపడలేదు. ప్రభా వాళ్ళ సంబంధాల విషయంలో కూడా మీరే ఆ సంబంధాలు పరిశుద్ధమైన వివాహాలు జరిగినట్లుగా మంచి సంబంధాలు తీసుకురండి అని ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పిందంట. వాళ్ళని చేసుకున్న వాళ్ళు కూడా ఉద్యోగస్తులేనండి. ఎవరి కట్నాలు కానుకలు కూడా ఇవ్వలేదయ్యా. వాళ్ళే దేవుడి అద్భుతం చేశాడు. వాళ్ళే వచ్చి ఫ్రీగా కట్నాలు తీసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నారు బాబు. ఇదిగో ఈ సంతతి అంతా ఇదేనండి అని ఆ తల్లి నాకు చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డా.
నేను ఎప్పుడు తొందరపడలేదు, ఎప్పుడు కలవరపడలేదు. అబ్బాయి ఇలా ఉంటే బాగుంటుంది, అబ్బాయి అలా ఉంటే బాగుంటుంది, ఈయనకేం బట్టతలు వచ్చింది, ఆయనకేం బ్లాక్గా ఉన్నాడు, ఈయన బట్టతలు, ఇట్లాంటివి ఎప్పుడు అనుకోలేదయ్యా. నీ చిత్తానుసారమైన సంబంధాలు తీసుకురండి, వివాహాలు జరిగించి కుటుంబాలుగా కట్టండి. తండ్రి లేని పిల్లలు నీ కటాక్షం వాళ్ళ మీద ఉంచండి ప్రభా. ఎప్పుడు నేను దేని గురించి చింతించలేదయ్యా. అతి తెలివితేటలు కూడా ఉపయోగించలేదయ్యా. కొంతమందికి అతి తెలివితేటలు, వివాహం చేయమని అడుగుతారు కానీ తెలివితేటలు ఎక్కువ. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. నీకెలా తెలుసు అది గుణం కలిగిందని అమ్మాయి? ఒక ఆమె ఇలాగే సంబంధాలన్నీ చూసిందంటే ఎవరికి ఏ మంచి కోడలు దొరకట్లేదంటే మొత్తం మీదకి 99 సంబంధాలు చూసి ఆ తర్వాత ఎతికి ఒక అమ్మాయిని పట్టుకున్నారు. గుణవతి అయిన భార్య దొరుకుతారు అని గుణవతి అయిన భార్యని చేశారనమాట వాళ్ళ అబ్బాయికి. ఆమె పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత రోజు లెక్కలు రాస్తుందంట. ఇంట్లో వాళ్ళ లెక్కలు, ఎవరు ఎంత అన్నం తిన్నారు, ఎన్ని ప్లేట్లు తిన్నారు, ఎన్ని పాలు తాగారు, ఎంత టీ తాగారు, ఎంత కాఫీ తాగారు, ఎంతమంది జ్యూసులు తాగారు, అన్ని రాసి పెట్టిందంట. రాసి పెట్టి భర్త వచ్చిన తర్వాత నెలకు మొత్తం లిస్ట్ అంతా చూపించిందంట. ఇలా తిని ఇలా తాగి ఇలా చేస్తే మనం సంపాదించుకున్న ఆస్తి అంతా కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతుంది. ఇక నీ కష్టార్జితం వ్యర్థమైపోయినట్టే. ఇదిగో లెక్క, ఇది వచ్చే నెల మన ఇద్దరం సపరేట్గా ఉండాలి. ఈ ఇంట్లో ఈ కొంపలో ఉంటే నీ కష్టార్జితంతో వ్యర్థం, పద అని నెల తిరిగి రాకముందే వెంటనే వేరే కాపురం పెట్టుకొని సెట్ చేసుకున్నారు. అత్తమ్మ వచ్చి ఏంటమ్మంటే ఇదిగో లెక్క, ఇది లెక్క చూడు ఎవరికి ఎంత ఖర్చు పెట్టింది. ఇలాంటి నువ్వే కదా గుణవతి అయిన భార్య దొరకాలని పెళ్లి చేసింది వాళ్ళమ్మతో కూడా. మరి ఇంత ఓవర్ జ్ఞానం అని మేము అనుకోలేదు. అర్థమవుతుందండి మీకు? కొంతమందికి అతి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ప్రభు చేతికి అప్పగించండి. వాళ్ళ వివాహ విషయాలు కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు విషయం కావచ్చు, దేవునికి అప్పగించండి. నీ కటాక్షము నా కుమారుని మీద ఉంచవా అని అడిగారు ఎప్పుడైనా? నీ కటాక్షం మా పిల్లల మీద ఉంచండి ప్రభు, వాళ్ళని బాగు చేయండి, వాళ్ళని ఆశీర్వదించండి. సాతాను చేతిలో పడిపోకూడదు. సాతాను విలవిలలాడిస్తున్నాడు, వాళ్ళ ద్వారా మాకు నెమ్మది లేదు. నీ కటాక్షం చూపి వాళ్ళని బాగు చేయవని అడగండి. దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరి పిల్లల మీద ఆయన కటాక్షం ఉండును గాక. క్రైస్తవుల పిల్లలందరి మీద కటాక్షం ఉండును గాక. మన బంధువులు, రక్త సంబంధికుల పిల్లలందరి మీద దేవుని కటాక్షం ఉండును గాక. ఈ దేశంలో ఉన్న పిల్లలందరి మీద దేవుని కటాక్షం ఉండును గాక. అనేకుల్ని పట్టిన అపవిత్ర ఆత్మలు, దురాత్మలు విడిచిపోవును గాక. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి దురాత్మలు అవి ఎక్కడ తిప్పుతున్నాయో తెలీదు, నీళ్ళలో పడేస్తాయి, నిప్పుల్లో పడేస్తాయి. ఇంటి పాటన గుట్టుగా ఉండనివ్వవు. కొంతమంది పిల్లలు ఇంటి పాటన గుట్టుగా ఉంటారు, చూడండి, తిరుగుతూ ఉంటారు. సాయంత్రానికి టయానికి వస్తారంటే సాయంత్రం కూడా టయానికి రారు, ఎప్పుడుకో వస్తారు. ఏమైనా అడిగితే మన మాట వినరు. ఏమైనా మనం అడిగామనుకో మన మాట వినరోళ్ళు. ప్రార్థన కీర్తన అన్నావంటే అమ్మ మర్యాద ఉండు, జాగ్రత్త. ఒక పిల్లోడు అంటాడు, ప్రార్థన కీర్తన అన్నావంటే మరి నా ఇష్టం వచ్చి నన్ను తిరగని, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను తిరుగుతాను, నువ్వు ప్రార్థన కీర్తన చెప్పొద్దు నాకు అని వార్నింగ్ ఇస్తున్నాడు కన్న తల్లిదండ్రులకి. కొంతమంది పిల్లలు నన్ను తిరగని మమ్మీ, మీరంటే తిరగలేదు, మేము తిరగాలి కదా, సెలవులు వచ్చాయి కదా, పరిచర్యకి రారు. పలానా చోట కోట ముందు అక్కడికి పోదామంటే అక్కడికి రాదు. దేవుని సేవకులతో కలిసి పరిచర్య చేయరు. సెలవులు వచ్చాయి, మేము మీటింగ్కి వెళ్తాం, పాస్టర్ గారు వెళ్తాం, పరిచర్యకి వెళ్తాం అని చెప్పే పిల్లలు తక్కువ, అలా ప్రోత్సహించే తల్లిదండ్రులు కూడా తక్కువే. మరి ఖాళీగా ఎందుకు అక్కడ అన్నయ్యల దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయిపో, ఏదో ఒక పరిచర్య చేయి, మందిరంలో ఖాళీగా ఉన్నావు కదా, సెలవులు వచ్చాయి కదా, మీ పిల్లల్ని పరిచర్యకి పంపించండి, ఎంత బాగుంటుంది. సేవకులతో కలిసి సేవ చేసేదానికి పంపించండి, ఎంత అద్భుతంగా ఉంటుందండి. ప్రార్థన నేర్చుకో, పాటలు పాట నేర్చుకో, పరిచర్య నేర్చుకో, దేవుని సన్నిధిలో ఉంటే ఆశీర్వాదం అని చెప్పండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. మా పిల్లల మీద మీ కటాక్షం ఉంచండి వేడుకోండి,
వారు సాతాను చేతిలో పడకుండా దేవుని చేతిలో బలమైన ఆయుధాలుగా మార్చబడుదురుగాక. మీ కుమారులు మీ కుమార్తెలు బలవంతుని చేతిలో బాణముల వలె ప్రయోగించబడుదురుగాక. ఈరోజు నువ్వు వేడుకున్నట్లయితే నీ పిల్లలు సాతాను చేతిలో ఉండి సాతాను విలవిలలాడించదిక దేవుని చేతిలోకి వస్తారు. వాళ్ళు బలవంతుడైన యేసయ్య చేతిలో బాణాల వలె ఉండబోతున్నారు. సూర్యుడు ప్రయోగించే ఖడ్గము వలె వారు దేవుని చేతిలో ఉండబోతున్నారు. నమ్మిన వాళ్ళు కుడి చేతిని పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. బలవంతుడైన దేవుని చేతిలో బాణముల వలె ప్రయోగించబడుదురుగాక. ఆశీర్వాదకారకులుగా మార్చబడుదురుగాక. బలశూరుడైన దేవుని చేతిలో ఖడ్గం వలె వాళ్ళు ప్రయోగించబడుదురుగాక. హల్లెలూయా. సాతాను చేతిలో ఉండి విలవిలలాడిపోతుంటే దేవుని చేతిలో ఉండి వాళ్ళు ప్రయోజనకరులుగా మారాలని బ్రతిమలాడండి. ఇంకా ఆలోచించొద్దు దేని గురించి. మా పిల్లల్ని మీ చేతిలో ప్రయోగించండి ప్రభు, బాణాల వలె ఖడ్గాల వలె. దేవుణ్ణి అడగండి. వేడుకోవాల్సిన విషయాలు ఏంటో గ్రహించి దేవుణ్ణి వేడుకోండి. పిల్లల భవిష్యత్తు కోసం వారిని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి దేవుని చేతికి అప్పగించి ప్రార్థన చేయండి. పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారు? కొంతమంది పిల్లల్ని గుర్తొచ్చి నేను అడుగుతుంటా, అన్న వాళ్ళు లేరన్నా, ఎక్కడ ఉన్నారన్నా, ఎక్కడికో వెళ్ళారని, ఇంకా రాలేదన్నా. పలానా అబ్బాయి కనపడట్లేదే, పలానా వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు కనపడట్లేదు ఈ మధ్య అని అడుగుతుంటా. అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, కనీసం మీ మాటలకు లోబడుతున్నారా? మీ పిల్లల్ని ఈ రోజున దేవుని చేతికి అప్పగించి దైవ కటాక్షం వాళ్ళ మీద ఉండాలని దేవుణ్ణి వేడుకోండి. ఒకవేళ సాతాను చేతిలో ఉండి విలవిలలాడిపోతుంటే వాళ్ళు దేవుని చేతిలో బలమైన ఆయుధాలుగా ప్రయోగించబడబోతున్నారు. నమ్ముతున్నారండి? నమ్మిన వాళ్ళు కుడి చేతిని పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. మన పిల్లలందరినీ దేవుడు ప్రయోజనకరులుగా మార్చునుగాక. మన పిల్లలందరినీ బలవంతులుగా మార్చునుగాక, శక్తివంతులుగా మార్చునుగాక. సాతాను చేతిలో పడకుండా దేవుడు తప్పించునుగాక. ఆయన కటాక్షం మన పిల్లలందరి మీద ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయుల పిల్లలు, క్రైస్తవుల పిల్లలు, సేవకుల పిల్లలు, విశ్వాసుల పిల్లలు, ఈ దేశంలో ఉన్న పిల్లలందరి మీద దేవుని కటాక్షం ఉండునుగాక. వారందరినీ దేవుడు ప్రయోజనకరులుగా మార్చునుగాక. ఎవడు సాతాను చేతిలో ఉన్నాడో, కొంతమంది పిల్లల్ని చూస్తే భయం వేస్తుంటుంది, ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో అని. కొన్ని ప్రాంతాలకు వెళ్తుంటాం కదండి, వాళ్ళని చూస్తే భయం వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో, ఏం మాట్లాడతారని. మన పిల్లలే కాదు, అన్యుల పిల్లలైన ఎవరి పిల్లలైనా ఈ దేశంలో ఉన్న పిల్లలందరి మీద దేవుని కటాక్షం ఉండాలని ప్రతిరోజు వేడుకోండి. వాళ్ళని దేవుడు ప్రయోజనకరులుగా మార్చునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాడి బలహీనతని, వాడి దురాత్మ నుండి విడిపించి వాడిని బాగు చేసి ఆ తండ్రికి అప్పగించాడు. ఆ తండ్రి సంతోషభరితుడయ్యాడు. అలాగే మీ పిల్లలందరినీ కూడా దేవుడు బాగు చేసి ఆశీర్వదించి ప్రయోజనకరులుగా మార్చునుగాక. రెండోదిగా మత్తయి సువార్త 8వ అధ్యాయం త్వరగా చదవండి. 8వ అధ్యాయం 6వ వాక్యం త్వరగా చదవండి. పక్షవాయువుతో నా దాసుడు బాధించబడుతున్నాడు. నా దాసుడు పక్షవాయువు రోగంతో వాడు మిగుల బాధపడుతున్నాడు. ఆయన్ని వేడుకున్నాడు, అయ్యా నా దాసుడు పక్షవాతంతో ఉన్నాడు, వాడిని బాగు చేయండి, స్వస్థపరచండి. శతాధిపతి ఆయన్ని వేడుకున్నప్పుడు యేసయ్య సరే వాడిని నేను వచ్చి నేను వాడిని బాగు చేస్తాను, స్వస్థపరుస్తాను, పద. నీ దాసుడు అంటున్నావు కదా, వాడు బాగోవాలంటున్నావు కదా. సొంత ఇంట్లో వాళ్ళ సంగతే పట్టించుకోవట్లేదు, దాసుల సంగతి దేవుడు పట్టించుకుంటున్నాడు. ఇప్పుడు నీకు అర్థమవుతుందండి. కానీ కొంతమంది ఆ ఇంట్లో కూలోళ్ళు ఎవరో సొంత వాళ్ళు ఎవరో అర్థం కాదు, అందరూ ఒకేలాగా ఉంటారు. వీళ్ళు తిన్నది వాళ్ళకి పెడతారు, వీళ్ళు తిన్న దాంట్లోనే వాళ్ళకి భోజనం పెడతారు. వీళ్ళు ఏం చేసుకున్న వీళ్ళు తినేదే వాళ్ళ ఇంట్లో దాసులకు కూడా పెడతారు. ఏమైనా ఫంక్షన్స్ వచ్చినా, పండగలు వచ్చినా వాళ్ళకి మంచి వస్త్రాలు కొనిస్తారు.
ఇంట్లో ఎవడు దాసుడు ఎవడు యజమానుడు అర్థం కాదు. అయ్యా వీళ్ళు ఎవరు ఏం చేస్తారంటే వీళ్ళండి మా దగ్గర ఉన్నారండి, చాలా కాలం నుంచి పని చేస్తున్నాను. నేను మీ బ్రదర్ అనుకున్నా, మీ సిస్టర్ అనుకున్నా, లేకపోతే మీ బంధువులు అనుకున్నానండి. మీ ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఒకేలాగా ఉన్నారేంటి? అందరూ దాసులాగా లేడే, యజమానులాగా ఉన్నాడు. ఇంట్లో పిల్లల్లాగా ఉన్నారేంటి, దాసుల్లాగా లేరు, అందరూ ఒకేలాగా ఉన్నారేంటి అని డౌట్ వస్తుంది కొంతమందికి. అంత చక్కగా చూసుకుంటారు ఆ ఇంట్లో పని వాళ్ళని, ఏది తక్కువ చేయరు. ఇంట్లో వాళ్ళే కొంతమంది పట్టించుకోరు, దాసుల సంగతి ఎందుకు ఇంకా. కానీ ఆ శతాధిపతి మాత్రం, అయ్యా నా దాసుడు మిగుల రోగం చేత, పక్షవాత రోగం చేత బాధపడుతున్నా, చాలా బాధ, నేను చూడలేకపోతున్నా, వాడిని బాగు చేయమని వేడుకున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. బోధకుడా, నీ గురించి నేను విన్నాను, నా దాసుని బాగు చేయండి, దయచేసి బాగు చేయండి. ఆయన అంటాడు, సరే నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తా పద అన్నాడు యేసయ్య. నేను వస్తాను, కొంతమంది ఇంటికి రమ్మంటే రాలా, ఎల్లా యేసయ్య నన్ను విసిగించొద్దయ్యా, ఆవిడ బాగుపడతలేపో, నా కుమారుడు చావ సిద్ధమైనాడయ్యా, వాడిని బాగు చేసేదానికి వచ్చి ప్రార్థించాను. నీ కుమారుడు చావడెల్లో, కానీ ఈయన స్వస్థపరచమని బాగు చేయమని వేడుకుంటే నేను వచ్చి బాగు చేస్తానంటే ఆయన అంటాడు, ప్రభా నువ్వు నా ఇంటికి రావాల్సిన అక్కర్లేదు, నిన్ను చేర్చుకునే యోగ్యత కూడా నాకు లేదు, ఇక్కడ నిలబడి ఒక మాట పంపించాయి, రే పక్షవాతం జబ్బుడా బాగుపడిపోని చెప్పవా? ఇంతటి విశ్వాసమా? ఇశ్రాయేలులో కూడా నేను చూడలేదే, దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళలో కూడా నేను చూడలేదే ఒక అన్యుల్లో ఇంత విశ్వాసం ఉందని. ఇక్కడుండి చెప్పండి, బోధకుడు ఇక్కడుండి ఒక మాట చెప్పండి, రే పక్షవాతం జబ్బుడా బాగుపడిపో. యేసు నామములో ఇంటి దగ్గర ఉన్న వ్యాధిగ్రస్తులందరూ స్వస్థత పొందుదురుగాక, పక్షవాతం జబ్బులు యేసయ్య బాగు చేయునుగాక. ఆమేన్. యేసయ్య ఇక్కడ నిలబడి మాట సెలవిస్తే ఇంటి దగ్గర అది 2-3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు అయినా, 10 కిలోమీటర్లు అయినా ఆయన మాట సెలవిస్తే ఆ వాక్కు బయలుదేరి వెళ్ళి రోగులని అది స్వస్థపరచబోతుంది. అంత శక్తి ఉంది ఆయన మాటలో. వేడుకోవడమే కావాలి మనకి. ఇక్కడుండి వేడుకోండి, ప్రభా ఇంటి దగ్గర మా పిల్లలకు బాగలేదు, నువ్వు వాక్కు పంపండి, లేదా నువ్వు వెళ్ళి బాగు చేయండి, నా యజమానుడు బాగుడు, ఆయనకి స్వస్థత దయచేయండి, మా ఇంటి ఇల్లాలు భార్యకి అనారోగ్యంగా ఉంది, బాగు చేయండి అని అడగండి. నీ ఇంటి ఇల్లాల గురించి ప్రార్థన చేయి, ఇంటి యజమాని గురించి ప్రార్థన చేయి, పిల్లల గురించి ప్రార్థన చేయి. రోగం వచ్చిందా పోతే పోన్లే, వాడు ఎట్టన్నా చావు నాకెందుకని ఇక్కడ వచ్చి కూర్చున్నావమ్మా నువ్వు. దేవునికే స్తోత్రం అని వాళ్ళు పాట పాడుతుంటారు ఇక్కడికి వచ్చి. ఆడెట్ట చేస్తే నాకెందుకండి, నేను ఫ్రీగా సంతోషంగా స్వేచ్ఛగా బ్రతకాలంటే ఆడు పోవాలంటుంటారు కొంతమంది. ఆ మనిషి గయ్యాలది, సస్తే సావని ఎట్టని రోగం వచ్చి నాకెందుకు అన్నట్టుగా ఉంటారు. వేడుకుంటున్నారా? పిల్లల గురించి వేడుకుంటున్నారా? కుటుంబ సభ్యుల గురించి వేడుకుంటున్నారా? ఇంట్లో వాళ్ళ సంగతే నీకు పట్టినప్పుడు దాసుల సంగతి ఏం ఆలోచిస్తారు? ఇక నుండి వేడుకోండి దేవుణ్ణి. మిగుల వ్యాధితో ఉన్నాడు యేసయ్య బాగు చేయండి అని అడగండి. కొంతమందికి ప్రార్థన నచ్చదు. ఆ శనివారం ఏం పోతాలో ఎక్కువ ప్రార్థనలు చేస్తుంటారు, అక్కడ మనకెందుకులే ఆ ప్రార్థన అని కొంతమంది సైలెంట్గా తప్పించుకొని తిరుగుతున్నారు. భక్తులే మళ్ళీ చర్చికి వస్తారు, చర్చిలోనే ఉంటారు, ప్రార్థన టైంలో ఉండరు, వేడుకునే టైంలో ఉండరు, ఊసులు చెప్పుకుంటారు. అప్పుడు వెళ్ళి పనికిరాని మాటలు చెప్పుకుంటారు. కొంతమంది ఏం చెప్తారో వాళ్ళకి అర్థం కాదు. మీ ఇంటికి ఎవరైనా పాలు పోసే వాళ్ళు వస్తుంటారు కదండి, వాళ్ళని కూడా రక్షించండి, ఆశీర్వదించండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నారా? ఇంట్లో పని మనిషి వస్తుంది కదండి, అంట్లు కడిగే మనిషి వస్తుంది కదండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారా? దాసుల సంగతి ప్రక్కన పెట్టండి, కనీసం మీకు పరిచయమైన వాళ్ళ కొరకైనా ప్రార్థన చేస్తున్నారా? సర్వ మానవాళి కొరకు మనం ప్రార్థించాలని బైబిల్లో రాయబడింది.
మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థించాలి, దేవుణ్ణి వేడుకోవాలని బైబిల్లో రాయబడింది. తిమోతి పత్రికలో దైవజనుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, మనం క్షేమంగా, సుఖంగా, నెమ్మదిగా ఉండాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించాలి, ప్రాధేయపడాలని బైబిల్లో రాయబడింది. నీవు సుఖంగా, నెమ్మదిగా ఉండాలంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. యోబు తన స్నేహితుల కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు, వేడుకున్నాడు దేవుణ్ణి. దేవుడు ఈయనకు క్షేమం ఇచ్చాడు, వాళ్ళకి క్షేమం ఇచ్చాడు. స్వస్థత కోసం వేడుకోండి, మేలు కోసం వేడుకోండి, మిక్కిలి బాధ నివారణ కలగాలని వేడుకోండి దేవుణ్ణి. మనం ఎవరెవరి కొరకు ప్రార్థన చేశామో వాళ్ళందరినీ యేసయ్య బాగు చేయునుగాక, స్వస్థపరచునుగాక. గుడ్డివాడిని తీసుకొని వచ్చి కొంతమంది, అయ్యా ఈయన ముట్టండి ప్రభా, ఈయనకి బాగలేదు, ఆరోగ్యం బాగలేదని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. 8వ అధ్యాయం మార్కు సువార్త 22వ వాక్యం. ఈ గుడ్డివాడిని ముట్టవా అని యేసయ్యను బతిమలాడుతున్నారు. 8వ అధ్యాయం 22వ వాక్యం. ఒక గుడ్డివాడిని తీసుకుని వచ్చి, ఈయన్ని ముట్టండి అయ్యా, ఈయన బాగు చేయండి అయ్యా, ఈయన స్వస్థపరచను అని అడిగారు. అంటే ఇతరుల క్షేమం కోరడం, దాసుని క్షేమం కోరడం. కనాను స్త్రీ వచ్చి నా కుమార్తెను బాగు చేయి బాబు అని బ్రతిమిలాడింది. నా కుమార్తెకి దయ్యం పట్టింది, అయ్యవా ఆ కుమార్తెను స్వస్థపరచవా, బాగు చేయవా అని అడిగింది. మీ సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళ కొరకే కాదు, నీ దగ్గర పనిచేసే వాళ్ళ కోసం, నీకు సమీపంగా ఉన్న వాళ్ళ కోసం దేవుని వేడుకోవాలి. స్వస్థత కోసం దేవుని వేడుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని స్వస్థపరిచి బాగు చేయనుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని కటాక్షం కొరకు వేడుకొనుడి, దైవ కటాక్షం మీ మీద ఉండబోతుంది, మరణం నుండి విడిపించబోతుంది, దురాత్మల చేతుల నుండి విడిపించబోతుంది. దేవుని కటాక్షం మీ మీద ఉండి గొప్ప విడుదల దయచేయునుగాక. దేవుని వేడుకోండి, గొప్ప స్వస్థతని ప్రభు మీకు కలుగ చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే అహరోనుల మీద వారు సనిగినప్పుడు అగ్ని దిగి వచ్చింది. దేవుని అగ్ని ఒక ప్రాంతం అంతా దహించింది. సనిగినందువలన, కొనిగినందువలన, దేవుని మాటలకు విరోధంగా ప్రవర్తించినందువలన, దైవ సేవకులకు విరోధంగా ప్రవర్తించినందువలన, నడిపింపుకు విరోధంగా ప్రవర్తించినందువలన అగ్ని దిగి వచ్చింది. అప్పుడు మోషే గారి దగ్గరికి వచ్చి, దైవజనుడా, నాయకుడా మోషే, ఈ అగ్ని చల్లార్చబడినట్లుగా దేవుని వేడుకోండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదవండి. సంఖ్యాకాండం సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. అది యెహోవాకు వినబడెను. చూడండి, జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. వినినప్పుడు ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాల్యములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు అగ్ని చల్లారెను. చప్పుడు కొడదాము గట్టిగా, కొట్టండి గట్టిగా. జనులు ఊరికి ఆయాసపడుతుంటారు, సనుగుతుంటారు. సనుగులు ఎక్కువైపోతుంటాయి. కొంతమంది ఊరికనే ఆయాసపడుతుంటారు, ఆవేశపడుతుంటారు. దేని గురించి? మిశ్రిత జనం ఉన్నారు కొంతమంది, ఊరికి ఆశపడుతుంది. వాళ్ళకి సంపూర్ణ రక్షణ లేదు. అది కావాలి, ఇది కావాలి, మాంసం కావాలి, ఇది తీసుకురా, అది తీసుకురా అని ఊరికి ఆయాసం. ఆ నాయకుడు కానీ వాళ్ళకి ఇవ్వలేదు అనుకో, ఆయాసపడి కోప్పడుతుంటారు, సనుగుతూ ఉంటారు. తాపకరమైన సర్పాలు వాళ్ళ మీదకు పంపినప్పుడు కూడా మోషే గారు వేడుకోండి, సర్పాలన్నీ తొలగిపోవాలి, దేవుని వేడుకోండి బాబు, ఈ సర్పాలేంటి ఇలా కరుస్తున్నాయి.
సనిగారంట. అప్పుడు దేవుడు తాపకరమైన సర్పాలను పంపించాడు. అవి దొరికినట్టుగా కాటేస్తున్నాయి అనమాట. ఊరికి ఆయాసం, కొంతమందికి ఆవేశం, ఆయాసం. నాకు చెప్పినప్పుడు నేను వినకపోతే ఆడికి చెప్పడం, ఆడికి చెప్పితే ఇంకొక ఆమెకి చెప్పడం, ఆడికి చెప్పడం, మొత్తం మీదకి ఆయాస పడిపోతుంటారు. అంత ఆవేశం ఎందుకు? దేవుడు ఎప్పుడు ఏం చేయాలని చేస్తాడు కదా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఊరికి సనుక్కోవద్దు, ఊరికి గొనుక్కోవద్దు. మరి ముఖ్యంగా దైవ సేవకుల మీద ఆ మాట కూడా చదవండి ఒకసారి. నిర్గమాకాండం, సంఖ్యాకాండం 21 అధ్యాయం 5, 6, 7 వాక్యాలు చదవండి. సంఖ్యాకాండం 21, 5, 6, 7 వాక్యాలు. దేవునికి మోషేకును విరోధముగా, సరే దైవ సేవకులకు విరోధంగా మాట్లాడితే పర్లేదు అనుకోండి, దేవునికి కూడా విరోధంగా మాట్లాడంట. దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, అయ్యా ఎందుకు మమ్మల్ని తీసుకొని వచ్చావు అరణ్యంలో చంపేదానిక? ఆహారం లేదు, నీళ్లు లేవు, మన్నా గురించి తిని 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 అలా తిన్నంతసేపు తిని సవిసారము లేని ఒరే దుర్మార్గులారా, ముందేమో దేవదూతలు పెట్టిన ఆహారం, దేవదూతలు తినే ఆహారం అన్నారు కదరా. ఇప్పుడు ఈ ఆహారం ఏమంటున్నారు? సవిసారము లేని మన్నా. అసహ్యమైందంట వీళ్ళకి. ఏమైంది? మన్నా అసహ్యమైంది. సవిసారం లేని అన్నం. అసలు మమ్మల్ని పోషించలేనుడు మరలా ఐగుప్తు నుండి తీసుకొని వచ్చాడు, సవిసారం లేని అన్నం పెట్టాడు అని సనిగితే తాపకరమైన సర్పాల్ని పంపించాడు. అప్పుడు మరలా పరిగెత్తుకుంటూ వచ్చారు. దైవజనుడా, దేవుని వేడుకోండి, ఈ సర్పాలన్నీ మా ఇద్దరి నుండి తొలగిపోయేటట్లు. దైవ సేవకుడు ప్రార్థన చేస్తే ఆ సర్పాలన్నీ తొలగిపోయింది. దేవుడు ఒక ఆలోచన చెప్పాడు, ఒక ఇత్తడి సర్పం చేసి దాన్ని నిలబెట్టు, దాన్ని నిదానించి చూసిన వాడల్లో బ్రతుకుతాడని. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ కథలేం కాదు, ఇవన్నీ వాస్తవాలే. ఐగుప్తు దేశంలో మోసే ఇత్తడి సర్పం ఎత్తిన చోట అక్కడ ఒక వాళ్ళు ప్రతిమను చేసి పెట్టారు. ఇత్తడి సర్పం, ఆ స్తూపం ఒకటి చేసి మోసే చేసిన ఆ ఇత్తడి సర్పం ఉంది కదండి, దాని ప్రతిమ ఉంది కదండి, అది ఇప్పటికి ఐగుప్తు జోర్డాన్ దేశంలో ఉంది అది. ప్రైజ్ ది లార్డ్. మోసే ఇత్తడి సర్పం ఎత్తిన చోట అక్కడ గుర్తుగా ఒక స్తూపం ఉంటుంది అక్కడ. అపోలో హాస్పిటల్ దాని సింబల్ ఏంటో తెలుసా అండి మీకు? ఇదిగో ఇదే ఇత్తడి సర్పం సింబల్. అపోలో హాస్పిటల్ దాని మీద ఒక సింబల్ ఉంటుంది, ఒక స్తూపం, దానికి ఒక పాము చుట్టుకొని ఉంటుంది. చూసారా మీరు ఎప్పుడైనా? మోసేకి చెప్పిన ఆలోచన అది, దాన్ని నిదానించి చూస్తే బాగుపడతారని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది చెప్పడం నేను విన్నా కనుక మీకు చెప్తున్నా. సనిగినప్పుడు గొనిగినప్పుడు అక్కడ అగ్ని రగిలింది, మరలా మోసే ప్రార్థన చేస్తే అగ్ని చల్లారింది. సనిగి గొనిగినప్పుడు దేవుని మీద, సేవకుల మీద అక్కడ సర్పాలని దేవుడు పంపించాడు. మరలా మోసే వేడుకుంటే వాటి నుంచి విడుదల కలుగుతూ వచ్చింది. అగ్ని చల్లారాలన్నా, విషపూరితమైన జంతువులు మన దగ్గర నుంచి దూరం అయిపోవాలన్నా ప్రభువును వేడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రార్థించడం వలన అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. మీ జీవితాలు కూడా ప్రార్థించినప్పుడల్లా ప్రభు అద్భుతాలు జరిగించునుగాక. హల్లెలూయా. హానికరమైనవన్నిటినీ దేవుడు తొలగించునుగాక. గొప్ప వడగళ్ళ వర్షం కురిసినప్పుడు ఫరో మోసేకి చెప్పాడు, దేవుని వేడుకో అయ్యా, ఈ వడగళ్ళ వర్షం కురవకుండా ఆపమని దేవుని వేడుకోమని చెప్పాడు. మోసే చేతులెత్తి ప్రార్థన చేస్తే నష్టాన్ని కలిగించకుండా ఆ వడగళ్ళ వర్షం ఆగిపోయినట్టుగా నిర్గమకాండం 9వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మీ తరం చదువుకోండి. ప్రకృతిలో అన్నీ మనకు అనుకూలపరచబడేటట్టుగా ప్రార్థించాలి. బలమైన గాలులు వీస్తుంటాయి, ఎండలు ఎక్కువగా ఉన్నాయి,
ఎండలు ఎక్కువైపోయి అప్పుడప్పుడు వడగళ్ళ వర్షం పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు నష్టాన్ని కలగజేస్తే ప్రకృతి ద్వారా. అవన్నీ మనకు అనుకూలంగా ఉండాలని దేవుని వేడుకోండి. ఈ సంవత్సరం వాతావరణాన్ని దేవుడు మనకు అనుకూలపరచును గాక. ఎక్కువగా ఎండలు రాకుండా దేవుడు మేఘస్తంభమై ఉండును గాక. వడదెబ్బ తగలకుండా అందరినీ దేవుడు కాపాడును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హానికరమైన జంతువుల ద్వారా ఎలాంటి హాని నొందకుండా అందరూ కాపాడబడుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, మనం ఆయన కటాక్షం కోసం వేడుకోవాలి, స్వస్థత కోసం వేడుకోవాలి, ప్రకృతిలో మనకు అన్నీ అనుకూలంగా ఉండాలని వేడుకోవాలి. సనుగులు సంశయాలు మాని, ఆయాసపడ్డం మాని, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆయాసపడ్డం మాని ప్రభువుని వేడుకోవడం నేర్చుకోండి. మరి ముఖ్యంగా దేవుని మీద, దేవుని సేవకుల మీద ఆయాసపడకుండా మోకాళ్ళ మీద ఉండి దేవుని వేడుకోండి. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఆ తర్వాత 4వదిగా, పంట విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వాక్యం చదవండి. 9:38. కోత విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. పనివారిని పంపమని కోత యజమానుని మనం వేడుకోవాలి. దేవుని సేవ సమృద్ధిగా ఉంది, పంట విస్తారంగా ఉంది, కానీ ఎవరు కొదువుగా ఉన్నారు? పనివాళ్ళు లేరు. పనివాళ్ళని బతిమలాడుకోవాలి. నమ్మకమైన పనివారిని ఇవ్వండి ప్రభు అని బ్రతిమలాడుకోవాలి. అంటే దేవుని సేవకు అనేకుల్ని ప్రత్యేకించండి అని ప్రభువుని అడగాలి. యేసుప్రభు మాట చెప్పాడు, నా నామం పేరట అనేకులకు బాప్తిస్మం ఇచ్చి నా శిష్యులనుగా చేయండి, నేను యుగ సమాప్తి పర్యంతం వరకు సదాకాలం మీతో ఉంటాను. అనేకులకు స్వార్థ ప్రకటించండి, అనేకులకు బాప్తిస్మాలు ఇవ్వండి, అనేకుల్ని నా శిష్యులుగా చేయండి, నా సేవకులుగా చేయండి. మీ సేవకులు కాదు, నా సేవకులు అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. పని చేయించుకొని సేవలు ఎదిగలేదు పా అనకూడదు. నువ్వు సేవ చేస్తావంటే ఆ సేవకి సిద్ధపడు, ప్రార్థన చేసుకో, దేవుని దర్శనం పొందుకో అని ప్రభు చేతికి అప్పగించాలి. ఈ రాష్ట్రం అంతా తిరిగి సేవ చేసేంత నమ్మకమైన సేవకుల్ని మినిస్ట్రీకి దయచేయను గాక. దేశమంతా తిరిగి సేవ చేసే సేవకుల్ని దేవుడు మినిస్ట్రీకి దయచేయను గాక. బూదిగంతాల వరకు వెళ్ళి సేవ చేసే సేవకుల్ని దేవుడు లేవనెత్తును గాక. విస్తారమైన పంటని కోసేదానికి నమ్మకమైన పనివారిని, దైవ సేవకుల్ని దేవుడు మినిస్ట్రీకి దయచేయును గాక. దేవుని సేవ చేసేదానికి అనేక మంది యవన కుమారులను, యవన కుమార్తెలను దేవుడు లేవనెత్తును గాక. నమ్మకమైన సేవకులు కావాలని వేడుకోండి. ఈ రోజున ఈ పరిచర్య ఇలా జరుగుతుందంటే ముందున్న పరిస్థితులు మేరక గారు ఎక్కువగా ప్రార్థన చేయించేది, త్యాగము, ప్రతిష్టత, దర్శన కలిగిన సేవకులు మినిస్ట్రీకి కావాలని. ఏసన్న గారు, మేరక గారు ఎక్కువగా ప్రార్థన చేయించేవాళ్ళు. వాళ్ళ పరిచర్యను ముగించుకొని దేవుని సన్నిధికి వెళ్ళారు. ఆ తర్వాత దేవుడు తగిన వ్యక్తులను ఏర్పాటు చేసుకుని ఈ సేవ జరిగిస్తున్నాడు. ఇంకా రాబోయే కాలం, ఇప్పుడున్న తరాలు ముగించబడిన తర్వాత రాబోయే తరం కూడా నమ్మకంగా ఈ పరిచర్యను జరిగించి సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టేటువంటి నమ్మకమైన సేవకుల్ని మినిస్ట్రీకి ప్రభు దయచేయును గాక. దాని నిమిత్తమై మీరు ప్రతిరోజు ప్రార్థన చేయండి. నమ్మకమైన సేవకులు మినిస్ట్రీ కావాలని ప్రార్థన చేయండి. దొంగలు కాదు, దోచుకునే వాళ్ళు కాదు. ఎవరు కావాలండి? పంట కోసేదానికి నమ్మకమైన పనివారు కావాలి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పే మాటలు కొన్నిసార్లు కఠినంగానే ఉంటాయి. మరి దొంగలు, దోచుకునే వాళ్ళు, తిరుగుబోతులు. ఒకడు ఆదివారం ఆరాధన చూసుకొని వెళ్తాడంటే ఎడబోతాడు తెలియదు, మళ్ళీ ఆదివారం వస్తాడంట. ఆ సంఘస్థులు చెప్తుంటే నాకు మతిపోయింది. అయ్యా, మా పాస్ గారు ఆదివారం ఆరాధన ముగించుకొని వెళ్తాడండి, ఎక్కడికి వెళ్తాడో తెలియదండి, మరలా ఆదివారం వస్తాడండి. ఓ సువార్త కోటం లేదు, ఒక పరిచర్య లేదు, ఏమీ లేదు, ఆదివారం ముగించుకొని వెళ్తాడు. ఇట్లాంటి వాళ్ళు కాదు. ఎవరండి? నమ్మకమైన పనివారు. చప్పట్లు కొడదాము గట్టిగా. దేవుడు మినిస్ట్రీకి ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నమ్మకమైన పనివారిని దేవుడు మినిస్ట్రీకి దయచేయును గాక.
దేవుని సేవ కోసం, వాళ్ళు ఏ డినామినేషన్ వాడు సేవ చేసినా దేవుని సేవ కోసం అనేక మందిని దేవుడు అభిషేకించి దర్శనమిచ్చి మాట్లాడి సేవ కొరకు ప్రత్యేకించునుగాక. తిని నిద్రపోయే వాళ్ళు కాదు, తిరుగుబోతులు కాదు, గర్వాంధులు కాదు. నమ్మకమైన ఆ సేవకుల్ని దేవుడు మినిస్ట్రీకి, అలాగే దేవుని సేవకు, వాళ్ళు ఏ డినామినేషన్ అని ఎక్కడైనా సేవ చేయని నమ్మకంగా సేవ చేయాలి. నమ్మకమైన పనివారిని దేవుడు ఇవ్వాలని రోజు వేడుకోండి దేవుణ్ణి. ప్రపంచమంతా చాలా సేవ ఉంది, మన ప్రాంతాల్లో చాలా సేవ ఉంది. మనం ఒక్కరమే చేయలేం కదా, అందరూ చేయాలి కదా పరిచర్య, దేవుని సేవ. దానికోసం అనేకుల్ని ప్రభు ఏర్పాటు చేసుకునేటట్టు ప్రార్థన చేయండి. సేవ చేయడం చాలా కష్టతరంగానే ఉంటుంది, అయినా దేవుడు తన పని కోసం కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకొని సేవకులుగా ప్రత్యేకించును గాక. మన ప్రాంతాల నుండి చాలామంది సేవకు వెళ్ళారు, వాళ్ళందరూ కూడా దేవుడు స్థిరపరిచి అద్భుతంగా వాడుకోవాలని ప్రార్థన చేయండి. ఆయాసపడద్దు. కొంతమందికి ఆయాసం ఎక్కువ ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా. సేవకు వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ సేవకు రావాలి, వాళ్ళు స్థిరంగా ఉండాలని కూడా ప్రార్థన చేయండి. మన ప్రాంతాల నుండి చాలామంది దేవుని సేవకు వెళ్ళారు. ఈ పల్నాడు ప్రాంతం నుండి, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది సేవకు వెళ్ళారు, ఆయా జిల్లాల నుండి, ఆయా మండలాల నుంచి. అందరినీ దేవుడు కాపాడి స్థిరపరచును గాక. ప్రైజ్ ద లార్డ్. నమ్మకమైన పని వారు కావాలని రోజు వేడుకోండి. దేవుడు తన చిత్తానుసారమైన వ్యక్తుల్ని సేవ కోసం ప్రత్యేకించి స్థిరపరచును గాక. చివరిగా కడవరి వానకాలం ముందు వర్షం దయచేయమని వేడుకోవాలి. జకరియా గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యం. రెఫరెన్స్ చెప్పకముందే చదివేస్తుంది. రెఫరెన్స్ తీయండి, అందరూ బైబిల్ తీయండి. జకరియా గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యం. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. తొలకరి వర్షం కురిసినప్పుడు విత్తనాలు వేస్తారు, కడవరి వర్షం కురిసినప్పుడు పంటని సమకూరుస్తారు. తొలకరి వర్షాన్ని దేవుడు కురిపించినప్పుడు అనేకులు రక్షింపబడాలి. కడవరి వర్షం కురిసినప్పుడు అనేకులు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ప్రభు రాకడికి సిద్ధపరచబడాలి. ప్రైజ్ ద లార్డ్. తొలకరి వర్షం కురిసి ఆయన పొలంలో, పాట ఉంది కదండి, తొలకరి వర్షం జల్లులతో నీ పొలంలో నన్ను నాటావని. కడవరి వర్షం కురిపించబడి ప్రభు రాకడికి సంఘాలు సిద్ధపరచబడాలని వేడుకోండి. ప్రైజ్ ద లార్డ్. అన్ని సంఘాలు ప్రభు రాకడికి సిద్ధపరచబడును గాక. క్రైస్తవులందరి మీద కడవరి వర్షం అనే ఆత్మ వర్షం కురిపించబడును గాక. పరిశుద్ధాత్మ వర్షం సర్వ మానవాళి మీద కుమ్మరించబడును గాక. అందరినీ పరిశుద్ధాత్మతో నింపి ఆత్మ వర్షాన్ని కురిపించి ప్రభు రాకడికి ప్రజల్ని సిద్ధపరచును గాక. మా ప్రయాస వ్యర్థమైపోకుండా అనేకులు రక్షణ పొందాలి, ఆత్మచేత నింపబడాలి, పరలోక రాజ్య వారసులుగా మారి. ఇదే మా ఆశ, మా ఆలోచన, మా ఆకాంక్ష. మేము ఈ ప్రాంతాల్లో మరి సేవ చేస్తాం కనుక ఈ ప్రాంతాల్లో అందరి మీద ఆత్మ కుమ్మరించబడాలి, వాళ్ళు పరలోక రాజ్య వారసులుగా మారాలని ప్రతిరోజు మేము దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాం. మీరందరూ కూడా మా ప్రాంతాల మీద ఆత్మను కుమ్మరించండి, మీరు అక్కడికి సిద్ధపరచమని ప్రార్థన చేసుకోండి. దేవుడు కొద్ది మాట మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చును గాక.